హాయ్ హలో సమ్మర్ వచ్చేసింది. అందరూ ఆవకాయలు పట్టేశారా? మాకైతే అంతా భీమవరంలోనే పట్టేశారండి అత్తయ్య. సో ఈసారి మన ఫామ్లో కొన్ని ఆవకాయ కాయలు ఉన్నాయి కదా, వాటితోటి కొద్దిగా ట్రై చేద్దామని అయితే కొద్దిగా ఊరికే ఒక 15 కాయలు ట్రై చేశాము. యాక్చువల్గా ఫస్ట్ కాపు నుంచి వచ్చిన మామిడికాయలు ఇలా ఆవకాయ పడితే ఎక్కువ రోజులు నిలవ ఉండదని చెప్పి చాలామంది ప్రిఫర్ చేయరు. అందుకని కొద్దిగా చేసి మన తోటలో కాయ ఎలా ఉందో టేస్ట్ అందరికీ కొద్దిగా ఇద్దామని చెప్పేసి పట్టామన్నమాట. ఇలా పట్టిన ఆవకాయ 3 days తినడానికి ఉండదు కదా, లైట్గా కొద్దిగా తురుము ఆవకాయ పట్టుకుందామని తురుము కూడా పెట్టుకున్నాము. సో నేనైతే పట్టడం ఫస్ట్ టైం అత్తయ్య కొలతలు చెప్తుంటే చేశాను. చాలా సింపుల్ అనిపించింది. 1 కప్పు ఆవాలు పౌడర్ చేసుకొని ఆవపిండి కింద వేసుకోవాలి. సేమ్ కప్పుతోటి 2 cups కారం అండ్ 1 cup పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా మెంతు పొడి అండ్ కొన్ని మెంతులు వేసుకోవాలి. అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చా దంచినవి, ఇవి ఊరికే కొలతక్కలేదు, కొన్ని మనకి సరిపడా అంటే టేస్ట్ని ఇష్టపడే వాళ్ళని బట్టి వేసుకోవాలి. అండ్ దీనికి గాను 3/4 కప్పు ఉప్పు అండి. ఈ ఆవకాయకి కళ్ళుప్పు వాడితేనే బాగుంటుంది. ఒకసారి కళ్ళుప్పు ఎండలో పెట్టి మిక్సీ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఈ క్వాంటిటీకి 2 liters ఆఫ్ ఆయిల్ పడుతుంది. మేమైతే ఆవకాయలకి పల్లి నూనె వాడతాము, ఎందుకంటే అదే బాగుంటుంది అని చెప్పి. సో నేను ఏదైతే కప్ మెజర్మెంట్ చెప్పి అన్నీ చెప్పానో దీనికి గాను 8 cups మన మామిడికాయలు పడతాయి అన్నమాట. సో బాగా కలిపేసరికి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. చెట్టు నుంచి వచ్చిన కాయలతో చేసిన ఆవకాయ కదా, అందుకే అందరికీ కొద్దిగా పంపించాము.